వచ్చిల్లు ఆ భవనాల ముందు 12 సీన్లు భార్య భర్తలు కాళ్ళ కడుక్కొని లోయలు నిండుకున్నారు. మరి ఆ రాజు రామరెడ్డి బావా నువ్వు పైలవాణి 7 దాశకాంతలా భార్య చేతి కింద పెట్టిండు. ఆ రాజు రాత కచ్చరి కాడ పోయి రాజే వెళ్తాడా మన మనవాత రోజులు అవుతాయా? ఉపాసం ఉంటే అప్పు తీరుతుందా? మనసు గుర్తు చెరువు నిండుతుందా? మరి ఆ తల్లికి ఒకేసి కడియలో ఒకరింతలు పుట్టినాయి. అయ్యో భగవంతా ఎక్కడున్నో నాయనా, నీ వలన నాకు ఇలా సంతాన బలం కలిగింది. సత్యాంత కాలం నేను మరవన ఆయన నా దేవుని దండం పెట్టుకున్నది. మరి ఆ ఒకేసి గడియల్లా అలనాటి వారికి సత్యాన గడియలు ఇప్పటి వారికే పాప నెలలో ఉన్నారు. ఆ తల్లి కనకవతి దేవి మేడల్ల చూడవేణవా పుట్ట మీది నిమ్మ ఆయన ఒక్కడే ఆయన మీ మామ ఆయన మా హస్బెండ్ మా శ్రీవారు మా పెళ్లి ఏమిట్లాడదా నువ్వు ఈటాడదండి. గంతమంది ఉన్నారు నీకు మోగోలు వాళ్ళందరూ ఆయన ఒక్కడే ఒక్కడేనా? అమ్మ సాక్షి ఆయన ఒక్కడే. ఆడదన ఒక్కల సంవత్సరం చెప్పు ఒక్కల ఉండపోదు ఒక్కల సిగపడకపోదు నైజరా చికెక్కలేదా నదిగా కొరిగిచ్చిలు ఆయనే మంచోడు ఆరాధం కదా. అరే గంట మంచుకున్నదా? నేను తోట కూర కాసుకుని
ఉంటి. నువ్వు తోటకూర కోస్తుంటివా? కింద కందిపోయాలనే కాదు అసలు నీ అవ్వ కడుపు కాదు నా సోయినా చెప్తారు ఏమిరా? మీరు ఎక్కువ తోటేర పిలుస్తారు నన్ను. ఎవరు పిలుస్తారే? ఊళ్ళే ఆసాలు పిలుస్తారు. ఇవాళ పిలిచిన వాళ్ళు మళ్ళీ రేపు మా ఇంటికి కూలికి రా అని చెప్పి అనరు. పెళ్ళ మొదలు బావి కన్నది అనుకుంటారు. గీలా ఎందుకు పిలిచినవే కూలి కానీ మా సక్క ఏదైనా పనికాల బతికే నేను. ఎందుకంటే ఈ రేపక మళ్ళీ సినిమా ఉండగా రోజు తొక్కలకు ఏడాది పొద్దు కడుతుంది. ఏంది చెల్లి ఏం కావాలమ్మా? నాకరకా లేదమ్మా మా మర్చి కరకా దువ్వియోని మొగని అడుగు దువ్వియో నువ్వు ఆడుండే మళ్ళీ జాగ్రత్త ఎత్తుండేది ఉంటే అవ్వ లోకమే ఎవరు దేకపో. జాగ్రత్త ఎత్తుంటే కాసంత ఎత్తుంటే ఒక్కరిని ఎవరపోదు దేశం మీద. నాతో మొగలే ఇప్పుడే ఆగింది మరి. ఆడుండే మళ్ళీ మాలిలా ముద్దలు సత్తా మనతో రోజు నువ్వు తనవారా తినుమా దువ్వియా ఐదేస్తే కడియాల అవసరం పోతుందమ్మా. అయ్యో 5 ఒకటి 6 కడియాలే జమియో 6 కడియాలే జమియో 6 కడియాల 6 వాడి 7 కడియాలు 7 వాడి 8 కడియాలు 8 9 కడియాలు కలిసి నడవరారా. ఆ తల్లి పురుడు బాధ్య బాధపడుతున్న దాచిన మంత్రస్థాన వాడ పోయిల్లాడా. తల్లివన్న మాలో ఏరిలో వచ్చిన మంత్రస్థాని ఆ తల్లి మీద చేసింది. తల్లి తీరే చెప్పింది భయపడవు బిడ్డ బాధనే ఉన్నదన్నది. పొట్ట మీద చేసి పొట్టల పిండాలు పొద్దు అదిరింది. నోటికి మంత్రశీలకు వంద చేసినప్పుడు ఆ తల్లి కనకవతి దేవి గర్భానా హరే హర రమాదేవా జల్లో జల్లో
ఒక్క కాలం బట్టి చెప్తానే ముక్కలో పాలు ఏముండా మొగనికి గంజి సాచి నాకు సాచి చెప్పాను ఇంతమంది కాదు కానీ నా మొగనికి గంజి నేను పోయాను మరి నువ్వు పోతురావే ఎవరు తాగుపోతాడు తాగుపోతాడు తాగుపోతాడని ఏం కాదు రావే అయితే పోతురా పోయ్యా వాడు తాగుతాడని అది పోతలేదు మనం పోయిపో పోయా నేను కాదు గాని గట్ల ఉపాధి నీకేమరికనే పుట్టిన పోరగాలను కాళ్ళు పట్టి జాగిస్తే జారి లెక్క జాగాలే లేకపోతే నా లెక్క కొద్దిగా చిన్న కొద్దిగా అయితే దాచుకోకు ఏం కాలే నాని నా ఎండు కొండ నా పైన కొండ చక్కెర ముక్కు దొంగలు నీకు పాయి కావాలి నా ఇంత అబ్బ పోరాలో పిచ్చిలేస్తుంది ఈ పొలగానికి నేను పాలియ్యా నీకు ఇంత సీకపోతున్నా నీ బాగా చెప్తారా పిచ్చలేవా అమ్మా నా గర్వాడ కొడగలిగిందా బిడ్డగలిగిందా తల్లి అవ్వా నువ్వు రాసుకున్న రాతలే రాసక్కదన రాతలు అనుకోవాలి నువ్వు గీసుకొచ్చుకున్న గీతలే రాసక్కదన గీతలు అనుకోవాలి అవ్వా నువ్వు అవునా నేర్చినావు ఇద్దరు కొడుకులని నేను కట్టిన అంటే ఇట్రా కాదే నీకు దెబ్బల చూడేది ఉన్నది ఈ దొరసానికి ఆవిడా వేసినామంటారా ఇద్దరు కొడుకులు కలిగిల్లో కాదే గిది గిదే కాదు రెండు ఇట్లా మూడు ఏమన్నారు ఇద్దరు కొడుకులు కలిగిల్లో ఇట్లా మూడు కాదు లంచే రెండే అసలు ఇంటి పోటీ ఇండ్లున్నాయే అట్లా అయితేనే భూమి అగ్గు వస్తుందని చెప్పి నా ఇంటి పక్కన సంవత్సరాలు అంతా వేసిపోయారు అగ్గు రాదా ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వేరు కథసాల నోరాని దానికి తొగవాళ్ళే నాకు తొగవాళ్ళే నువ్వు నడక మీద ఉన్నాయి ఏ మాట మాట్లాడే పక్కన బంద ఎలా కూడా అది వేరే ఉంటుంది అర్థం లేదు పడతాం లేదు మాట్లాడితే నువ్వు మళ్ళీ నిలవరు కదా తిరుపో ఎందుకు ఇక అయిపోయిందా తల్లి చేతులు పెట్టినప్పుడు ఆ తల్లి కడగవద్దు దేవో పిల్లగాళ్ళ రై రేఖలు చూస్తుంది అందుకే నరవలార కన్న తల్లి కడపలో ఎన్ని అవస్థలు ఉన్నాయని పుట్టిన పిల్లగాళ్ళ రై రేఖలు చూసుకుంటారు కన్న తల్లి ప్రేమ అలాంటి ప్రేమ నా కొడుకులకు ఏల వంకర ఉన్నదా కాల వంకర ఉన్నదాన్ని కదిరెప్ప కదిలి కాలుకోర రాగలుగుతా పిల్లగాళ్ళకి ఏమడి వంక లేకపోయినా సాపుడిదిరా పిల్లల పుణ్యం గరవానా ఈనాడు కన్న పేరు దగ్గర ఎందుకు గొడ్డు పేరు దూరం అయిందమ్మా ఎన్ని ఎన్నాళ్ళకు నా ఇళ్ళ రుత లేని ఇళ్ళ రుతలు కలిగినాయి అనేక వదులుకొని సంగరెత్తుకుని అతలే కనకవతి దేవి కనక హరికాలను దామె వాడిన కొండవడ కలపదోండరే ఆ కొడుకు సాధంగా పెంచాక ఒక రోజు 2 3 పిల్లగాళ్ళు 3 వారాల పిల్లలు 6 5 11 రోజుల నాడు అమ్మ పొలబాయిల కొమ్మలు
అని మాత్రమనగా మతరావు చేసినప్పుడే ఆ రాజు మాత్రమనగా రామిరెడ్డి కచ్చిరి కాడ ఉన్నవాడు మాత్రమనగా అగో భర్త భార్య పంపిన మతరావు ఇంతవాడైనా నా గర్భాన మాత్రమనగా ఇద్దరు కొడుకులు కలిగిండ్రాట అని ఆ రాజు సంబరపడ్డాడు సంతోషపడ్డమ్మా ఉసములకు విరముసములు వంగిండమ్మా అగో గొడ్డు పేరు దూరమైంది కన్న పేరు మాకు దగ్గర రక్షణ ఆ రాజు రామిరెడ్డి మాత్రమని అనుకున్నాడు అప్పటికిప్పటికంటారవ్వలారా కన్నులు పేరు పెట్టి పిలిస్తేనే కడముల దగ్గరిక అగో కన్నులు పేరు పెట్టి పిలువంది కడముల దగ్గరికి అన్నారు రారంటే నా పిల్లలు రారైపోతారు పోరంటే నా పిల్లగాళ్ళు పోరగండి అయిపోతారమ్మా ధన పంతులు పట్నం చేరుకున్నాడు వేదం తెలిసిన మీద బ్రాహ్మణ తీసుకొని రామయ్య బ్రాహ్మణయ్య వెళ్ళిపోదామన్నాడమ్మా అలా జమదరి పోయినాలో రామయ్యను తీసుకొని అగో భవనాలు ఏనాడు నిండుకున్నాడో అయ్యా రామయ్య బ్రాహ్మణయ్య పొరగండి బ్రాహ్మణయ్య అయ్యా బ్రాహ్మణ తండ్రి బ్రాహ్మణులు అయ్యగారులు అయ్యగారులు అది పూతగారులు చేసే పని అయ్యగారు అయ్యగారు బ్రహ్మణులు బ్రాహ్మణులు పాత బిడ్డల ఫోటో పాత పిల్ల అది మీకేమన్నా ఆశ కాదు సరిపోతుంది ఒక్క పెళ్లి చేసి 20,000 30,000 మీకు అయ్యగారులు బ్రాహ్మణులు బ్రాహ్మణులు బర్రకొమ్మలు బర్రొక్క మీరు అట్లే ఉన్నాడు గోవిందుడు గోవిందుడు అది అందరు రాక కడుపులో ఆయన ఆవురా శనివారం రాత్రే తాగిండు బ్రాహ్మణయ్య వాడనట్టు రాంగేమన్నా